దేవునికి మహిమ కలుగునగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరొక రోజును దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 1 కీర్తన 1 నుండి 3 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల ఎరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఏం చేయకూడదో ఏం చేయాలో దేవుడు సుస్పష్టంగా మనకు తెలియచేస్తున్నాడు. కొంతమంది మనల్ని చెడగొట్టే ఆలోచనలు మనకు తెలియచేస్తూ ఉంటారు. దేవునిలో నుంచి లోకంలోనికి లాగేటటువంటి ఆలోచనలు మనకు తెలియచేస్తూ ఉంటారు. కనుక కొంతమందికి సంబంధించినటువంటి ఆలోచన చొప్పున మనం నడవకూడదు. ఇష్టానుసారంగా జీవించేటటువంటి వారు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఉన్నటువంటి వారి మార్గంలో మనం నిలవకూడదు. అపహాసకులు ప్రతి దానిని కూడా ఎగతాళి చేస్తూ అనేక మందిని గేలి చేస్తూ జీవిస్తూ ఉంటారు. అలాంటి వారితో మనం కూర్చోకూడదని, దేవుని వాక్యమునందు ఆనందిస్తూ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలని దేవుడు తెలియచేస్తున్నాడు. ఎప్పుడైతే చేయకూడనివి మానేసి దేవుడు చెప్పినవి చెయ్యమని చెప్పినవి చేస్తూ ముందుకెళ్తామో అలాంటి వాళ్ళు నీటి కాలవ ఒడ్డున నాటబడినటువంటి చెట్టులాగా ఉంటారు. అందులో ఎప్పుడూ కూడా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. కనుక ఆ చెట్టు ఆకు వాడిపోకుండా తన కాలమందు ఫలమిస్తూ ఉంటుంది. ఎవరైతే చేయకూడనివి చేయకుండా చేయవలసినవి చేస్తూ దేవుని చిత్తానుసారంగా వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యములో ఆనందిస్తూ వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటే వాళ్ళు చేసేదంతా కూడా సఫలమవుతుందని దేవుని వాక్యం తెలియచేస్తుంది. కనుక ఈరోజంతా కూడా మన పని, మన యొక్క ఆలోచనలు సఫలమవడానికి దేవుని వాక్య ప్రకారంగా జీవించి దేవుని వాక్యాన్ని అనుసరించుదుముగాక. దేవుడు తన వాక్యం ద్వారా మనలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, సర్వాధికారి, పరిశుద్ధుడా, ఈ ఉదయకాలం మరొకసారి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి స్తుతిస్తున్నాం. దేవా, ఏది చేయకూడదో ఏది చేయాలో సుస్పష్టంగా మీరు మాకు తెలియచేసినందుకై స్తోత్రం. మేము చేసేదంతా కూడా సఫలం అవ్వాలని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఈ రోజును మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ప్రియులరా. ఈరోజు దేవుడు మీకు తోడుగా ఉండి మీరు చేయునదంతయు సఫలము చేయునగాక.